Hi students, welcome to ACE Online. Which radioactive element is commonly used in nuclear reactors అన్నాడు. జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే ఆల్ఫా బీటా గామా రేడియేషన్ ఎమిట్ చేస్తే అలాంటి వాటిని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సిలికాన్ నాన్ రేడియో యాక్టివ్, హీలియం ఇది కూడా నాన్ రేడియో యాక్టివ్, నెక్స్ట్ గోల్డ్ ఇవన్నీ కూడా నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో యురేనియం మాత్రమే రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తాం. అయితే దీని అటామిక్ నెంబర్ వచ్చేసరికి 92 ఉంటుంది. ఈ 92 తర్వాత ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు అంటే ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అని ప్రొనౌన్స్ చేస్తారు. అంటే ఈ ఎలిమెంట్స్ అనేది న్యాచురల్గా దొరకవు. మోస్ట్లీ వీటిని ల్యాబొరేటరీలో సింథసైజ్ అనేటువంటిది చేయాల్సిందే. అంటే వీటిని మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్గా చెప్తారు. మోస్ట్లీ మన ఇండియాలో ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అనేటువంటిది ఇచ్చినటువంటి డేటా ప్రకారం తీసుకున్నట్లయితే 24 ఆపరేషనల్ థర్మల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వీటిలో ఎక్కువగా మనకి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి, నెక్స్ట్ బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో ఈ యురేనియంకి సంబంధించినటువంటి ఫ్యూయల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ప్లూటోనియంని గనక ఫ్యూయల్గా ఉపయోగిస్తే అలాంటి రియాక్టర్స్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తారు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.